జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులను అయితే వాళ్ళ జీవితాలని నాశనం చేసినటువంటి వ్యక్తి. అది ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాదు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎందరో ఐఏఎస్లు ఐపీఎస్ల జీవితాలు మట్టిపాలు చేశారు. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని ఎంతో ఉన్నతంగా దేశానికి మంచి పేరు తీసుకురావాలి, మంచి సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాత్రనక పగలనక సివిల్ సర్వీసెస్ అనేవి చాలా గొప్ప వరం అనుకోవాలి. ఎంతో కష్టపడి చదివితే కానీ దాన్ని అచీవ్ చేయలేం. అలాంటి గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళని కూడా ఎంతో గొప్ప ర్యాంకులు వచ్చి ఆల్ ఇండియాలో గొప్ప ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారం కోసం వాళ్ళ జీవితాలని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళ తప్పు కూడా కొంత ఉంటుంది. ముఖ్యంగా గతంలో శ్రీలక్ష్మి గారు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు. ఎందుకంటే ప్రలోభాలకి లొంగిపోతే, లేదంటే బెదిరింపులకి భయపడితే, అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడితే ఏం చేయాలి? వాళ్ళే భయపడిపోతే సాధారణమైనటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అంటే ప్రలోభాలకి లొంగి దేనికో దానికి కక్కుర్తిపడి వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకి ఇష్టపడి కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అయితే రీసెంట్గా మనందరికీ తెలుసు ఐపీఎస్ విశాల్ గున్ని. ఆయన ఎంతో సిన్సియర్ గల పోలీస్ ఆఫీసర్. నిజం చెప్పాలంటే ఒక డైనమిక్ లీడర్ అని చెప్పాలి. ఎంత డైనమిక్ లీడర్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తారు. ఒక మంచి కుటుంబం నుంచి, చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చి ఒక ఐపీఎస్ని సెలెక్ట్ అయ్యి మంచి ర్యాంకు సంపాదించుకుని దేశానికి తన కుటుంబానికి తనకి మంచి పేరు రావాలి అని చెప్పి ఎంతో మంచి కలలు కని ఉన్నతమైనటువంటి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అప్పటి వరకు ఎప్పుడు అని చెప్పాలంటే ఆ ఒక్క బ్యాడ్ మార్క్ తప్ప, ఏదైతే ముంబై నటి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో ఒక బ్లాక్ మార్క్ అని చెప్పాలి. ఒక నటిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చేసేసి బెదిరించో ఇంకొకటి చేసో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. దాని కేసులో ఈయనని విశాఖపట్నానికి సంబంధించి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడ ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చింది. అక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి టైంలో ఆయనని ఈ నటికి సంబంధించినటువంటి కేసులో ఇరికించి కావాలని ఆయన జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిపుల రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంతమంది ఐపీఎస్లు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. అంటే రాజకీయాలు శాశ్వతం కాకపోవచ్చు, కానీ అధికారం అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ జీవితాలు వాళ్ళ ఉద్యోగాలు శాశ్వతంగా ఉండేవి. వీళ్ళ 5 ఏళ్ల తర్వాత ఏ పార్టీ వస్తుందో ఏ పార్టీ పోతుందో తెలియదు, కానీ వాళ్ళ కోసం వీళ్ళ లైఫ్ని ముఖ్యంగా వాళ్ళ మంచి హోదాని కూడా వాళ్ళ కాళ్ళ కింద పెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ముఖ్యంగా విశాల్ గున్ని గారు ఆయన గతంలో అటు కాకినాడలో చేసినప్పుడు కానీ గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అటు నర్సీపట్నం కావచ్చు, ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేసిన ఆయన చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక ప్లాన్లో ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసరో మనందరికీ తెలుసు. విజయవాడ ఆ ఏరియాస్లో నైట్ టైం ఆయన తిరగటం, కొంతమంది చైన్ గ్యాంగ్స్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బలమైన వార్నింగ్ ఇచ్చి వీళ్ళని నెల్లూరులో అయితే ఆయన రౌడీలందరికీ వెళ్ళగానే ఒక ఫుల్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. వీళ్ళని కాకినాడలో కూడా రౌడీలు రెచ్చిపోతుంటే మీరు ఇప్పటితో ఈ రోజు అంటే మనం ఎప్పుడో సినిమాల్లోనూ వీటిలోనే చూస్తుంటాం. అలాంటి ఒక డైనమిక్ లీడరు కాకినాడ పోస్టింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నిజంగా రౌడీలందరూ కూడా ఇలా పోసుకోవాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కూడా ఒక బ్లాక్ మార్క్ వేసేసారు. నిజంగానే ఆయన ఇప్పుడు అప్రూవర్గా మారటం, ఆ తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఐపీఎస్ సీతారామాంజనేయులు గారికి వీళ్ళిద్దరికీ కూడా చాలా భయం అయితే పట్టుకుంది. ఆయన నిజంగా అది మంచి పద్ధతి కూడా. తన నిజాయితీని నిరూపించుకోవటానికి ఆ అప్రూవర్గా మారటం అనేది చాలా మంచి డెసిషన్ అని కూడా అనొచ్చు. ఆయన తెలియక చేసినటువంటి తప్పుని కోర్టు ముందు ఉంచటం, న్యాయస్థానం దానికి బదులివ్వటం, ఆయనకి దానికి సంబంధించి అప్రూవర్గా మారిన తర్వాత వెంటనే ఆయనకి బెయిల్ కూడా మంజూరు చేయటం అనేది కూడా మనం చూసాం. అంటే విశాల్ గున్ని గారు మరి ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి సంచలనమైనటువంటి నిజాలని బయటకు తీయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముంబై నటికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది,
ఆమె వెనకాల చేసినటువంటి కుట్ర ఏంటి? అలాగే మనందరికీ తెలుసు అంటే ఐపీఎస్‌లు చాలా బలంగా నిలబడితే ఎలా ఉండబోతుందో ఈసారి విశాల్ గున్ని గారు అంటే ఐపీఎస్‌లని అడ్డం పెట్టుకొని రాజకీయంగా వాడుకోవాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకు ఒక బలమైనటువంటి సంకేతం ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ద్వారానే రివర్స్ ఆయనకి ఐపీఎస్ తడాకా అంటే ఎలా ఉంటుందో, ఒక ప్రభుత్వ అధికారి ఉన్నతమైనటువంటి పదవిలో ఎంతో కష్టపడి వచ్చినటువంటి ఒక మంచి వ్యక్తి, డైనమిక్ లీడర్ తనకి సమాధానం ఇస్తే ఎలా ఉండబోతుందో ఈసారి విశాల్ గున్ని గారు జగన్మోహన్ రెడ్డి గారికి చూపించబోతున్నారా అనే విధంగా ఆయన తిరుగుబాటు చేయటం అనేది కూడా మనం చూస్తున్నాం. సో రేపొద్దున విశాల్ గున్ని గారు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, అటు కోర్టుకి చెప్పబోయేటువంటి సంచలన విషయాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టబోతున్నాయి. ఆయన మళ్ళీ జైలు జీవితానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారా అనుకునే విధంగా విశాల్ గున్ని గారు బయటకు చెప్పబోయేటువంటి విషయాలు చాలా భయంకరమైనటువంటి విషయాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దానికి తగ్గట్టుగానే విశాల్ గున్ని గారికి కూడా కొంత ప్రమాదం అయితే డెఫినెట్‌గా ఉంటది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రభుత్వ అధికారుల జీవితాలే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం దాచుకోవడం, దోచుకోవడం మాత్రమే కావాలి. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కక్షపూరితంగా అవసరమైతే లేపేసేటువంటి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులతో చేపించినటువంటి పరిస్థితి. తండ్రి దగ్గర నుంచి మొదలు పెడితే విశాల్ గున్ని గారు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, కొంతమంది ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సొంత చెల్లిని, తల్లిని, బాబాయిని, తండ్రిని ఇంకా కుటుంబ సభ్యుల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి బాబాయిని చంపేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసి తిరుగుతున్నటువంటి వ్యక్తి మీ ప్రభుత్వ అధికారులకి ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తారు? మీకు ఫేవర్‌గా ఎందుకు ఉంటారనేది ఆలోచించండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఎవరైనా సరే జైలు జీవితం అనుభవించాల్సిందే. ఆయన కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఎవరినైనా సరే వాళ్ళ జీవితాలని ఎంత డైనమిక్ లీడర్ అయినా సరే వాళ్ళ జీవితాలని ఎంత నిస్వార్థంగా వాళ్ళ జాబ్ చేద్దాం అనుకున్నా, ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకి సేవ చేద్దాం అనుకున్నా వాళ్ళని దిగజార్చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో మ్యాక్సిమం నాకు తెలిసి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీని కుటుంబ సభ్యులు కూడా డైరెక్ట్‌గా చెప్తున్నారు. తన తోడబుట్టినటువంటి చెల్లి, కన్న తల్లి లేదంటే ఇంకొక కజిన్ సిస్టర్ అయినటువంటి సునీత గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి దగ్గర ఉండకూడదు. ఆయన లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఉండకూడదు అనుకునేటువంటి విషయాలు మనకు తెలుసు. అలాంటిది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనీసం మీకు ఒక మంచి పేరుతో రేపొద్దున రిటైర్మెంట్ వరకు కూడా ఒక మంచి పేరు అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి ఎంతో సేవ చేయాలని మీరు అంకిత భావంతో మీరు ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎంత బలంగా ఎంత కష్టపడి రాశారో దాన్ని ఇలాంటి వాళ్ళ కోసం యూజ్ చేసుకోకండి. అలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాల కోసం కక్కుర్తి పడకండి. భయపడడం అనేది డెఫినెట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు భయపెడతారు. కానీ మీలాంటి ఉన్నతమైనటువంటి ఐపీఎస్‌లు కూడా భయపడితే దానికి సాధారణ ప్రజలు మరి ఏమైపోతారో ఆలోచించండి. విశాల్ గున్ని గారిని నిజంగా ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఆయన ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటుకి ఆయన చేసినటువంటి అక్రమాల్లో ఆయనని అడ్డుగా పెట్టి ఆయన జీవితాన్ని నాశనం చేస్తాననుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక బలమైనటువంటి సంకేతాలు పంపిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది.